మక్తల్ నియోజకవర్గానికి కోర్టును అధికారికంగా తీసుకువచ్చినందుకు నేడు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో లాయర్ల బృందం మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకటి శ్రీహరి గారిని సాల్వతో సత్కరించి మీడియా సమావేశంలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా పనిచేస్తున్నానని తెలిపారు. మనకు ఎటువంటి ఇప్పటి వరకు వచ్చిన డిగ్రీ కళాశాలలో మరియు కోర్టుకు సొంత భవనం లేదు. రాబోయే రోజుల్లో ఈ భవనాలను కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇది టెంపరీ మాత్రమే. మొన్న మనం గవర్నమెంట్ ఫ్యాకల్టీ కోసం డిగ్రీ కాలేజ్ చేసినాం. అది ఆ బిల్డింగ్ వాడుకుంటుంది టెంపరీ మాత్రమే. 100% ప్రభుత్వ పరంగా కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ స్థాపన చేసే ప్రయత్నం చేద్దాం. కోర్టు కోసం కూడా ఖచ్చితంగా నూతన భవన ఏర్పాటు కూడా ప్రయత్నం చేద్దాం. నేనన్నా వాళ్ళు ఇవ్వకపోతే ఎట్లంటే ఏమీ ఇబ్బంది లేదనా అని ఆయనకు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీడియా సాక్షి కూడా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యేలకు కట్టించిన క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా కోర్టుని రన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ఇవ్వడానికి ఇంటికి పోయే పరిస్థితి లేదు. నాకు ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలి, క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో కట్టారు. కాబట్టి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయినా ఇచ్చి ఖచ్చితంగా ఈ కోర్టుని మనం వీలైన తొందరలో స్టార్ట్ చేసుకోగలుగుతాం. ఈ ప్రయత్నాలన్నిటికీ కూడా సహకారం చేసిన ముఖ్యమంత్రి వర్యుల గారికి మక్తల్ నియోజకవర్గం మా అందరి తరఫున, మీడియా వాళ్ళు కూడా మక్తల్ వాళ్ళ మీడియా వాళ్ళ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా రేవంత్ అన్నకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.